హాయ్ అండి అందరికీ. మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నానండి. పుట్నాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమోటా ఒకటి పెద్దది, కొబ్బరి పౌడర్ అండి కొన్నదే, నేనేం పట్టలేదు. రెడీమేడ్లో దొరుకుతుంది కదా, కొబ్బరి పొడి తెప్పించాను. ఆయన సడన్గా అడిగాడు చేయమని, అందుకోసం రెడీమేడ్దే తెచ్చాను, నేను పట్టలేదు కొబ్బరి పొడి. పుట్నాలు పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగ పౌడర్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసి రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు అండి. కచ్చా పచ్చగా దంచుకోవాలి, బరుకుగా పట్టుకోవాలి, మెత్తగా చేసుకోవద్దు. చూడండి, ఇలా సరిపోతుంది. చూడండి, పట్టాను. ఆయిల్ వేసుకున్నామండి. కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి, కొంచెం దూరగా అయ్యేలాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు మొత్తం ఇలా ఇడిపోవాలి. ఇది మా రాయలసీమలో స్పెషల్ అండి. చిన్న చిన్న హోటల్స్లో, గుడిసె హోటల్లో, రోడ్డు మీద వెళ్తుంటే గుడిసె హోటళ్ళల్లో కూడా దొరుకుతుంది రాయలసీమలో. తెలంగాణలో ఉండదు కానీ అక్కడ ఉంటుంది. చిన్న చిన్న హోటల్స్లో కూడా అమ్ముతారు ఈ టిఫిన్. చాలా ఎక్కువ మంది తింటారు. ఉగ్గాని మిరపకాయ వడలు అంటారండి మా సైడు. ఈ ఉగ్గాని దాంట్లోకి మిర్చి బజ్జీ, తెలంగాణ భాషలో మిర్చి బజ్జీ. ఆ దాటిని మా ఊరు సైడు మొత్తం మిరపకాయ వడలు అంటారు. అంటే పాతకాలం వాళ్ళు ఎక్కువ అలా యూజ్ చేస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళు అంతా ఏమన్నారు, మిర్చి అంటారు. పసుపు వేస్తున్నానండి, ఒక చిన్న స్పూను. బాగా కలుపుకోవాలండి, అడుగు పట్టకుండా. కరివేపాకండి, పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఇందాక, అది కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా నూనెలోనే వేపిన తర్వాతనే మిగతా వేసుకోవాలి. ఒక టమాటా కూడా వేసాను. కొంచెం మూత పెట్టి మగ్గించుకోవాలండి, టమోటా ఉడకాలి కదా. మాడకుండా కలుపుకుంటూ కొంచెం మూత పెట్టి మంట తగ్గించుకొని మగ్గనియాలండి మొత్తం పోసు. మీలో ఎంతమందికి తెలుసండి ఈ రాయలసీమ ఉగ్గాని మిర్చి? కామెంట్ చేయండి. ఇలా మగ్గించుకోవాలండి బాగా. ఈవినింగ్ టైంలో చేశానండి ఇది, నిన్న ఈవినింగ్ చేశాను. ఈ టైంలో వద్దు, పొద్దున చేసుకుందామా అని అంటే, ఈవినింగ్ టైంలో ఏమొద్దు మార్నింగ్ టైంలో చేసుకుందామంటే ఆయన వినలేదండి. ఇప్పుడే కావాలని పట్టుబట్టి చేయరని చెప్పేసి వాటర్లో అన్నీ మురుమురాలు వేసేసాడు. అందుకనే మీకు అది మురుమురాలు తడిపేది చూపించలేకపోయినా, వాటర్లో వేసి నీళ్ళన్నీ అది పీల్చుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ పిండేసి సపరేట్ చేసి గిన్నెలో వేసుకోవాలండి. ఇవి ముందే వేసాడు, కానీ అక్కడ ప్రాసెస్ కాకముందుకే ఇవి వాటర్లో పోసేసాడు. కానీ ప్రాసెస్ అయినప్పుడు అప్పటికప్పుడు తడిపి వేసుకుంటే ఇంకా బాగుంటాయి. చూడండి, అన్నీ కొంచెం అతుక్కున్నట్లు అవుతాయండి ముందే తడిపి పెట్టుకుంటే. అప్పుడప్పుడు అక్కడ పోసు మగ్గుతున్నప్పుడు ఇక్కడ తడుపుకుంటే చాలా బాగుంటుంది.
ఏదైనా కావాలంటారు కదండి, ఆ టైంలో మనం చేయలేదనుకోండి, దాన్ని ఇలాగ వాటర్లో తడిపేసి చేస్తే ఇంకా వాళ్ళే చచ్చినట్టు చేస్తారు కదా. అందుకని ఇట్లాంటి ప్లాన్ తోటి ఆయన వాటర్లో వేసేసాడు ఆ మురుమురాలు. ఇంకా నష్టం అవుతుందని చేస్తారు కదా, అందుకోసమే అలా చేసేసాడు వాటర్లో వేసి. అది మీకు చూపించలేకపోయాను. ఇక అతుక్కున్నాయి కదా అండి, అవి కొంచెం విడదీసుకుంటూ ఇలా అన్నీ వేసుకోవాలండి మురుమురాలు. కడాయిలో కలపరాదని కొంచెం ఎక్కువ ఉంది కదా, ఈ బగోనీలోకి మార్చానండి. అలా బాగా కలుపుకోవాలి, అదంతా పోసి కలిసేలాగా. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకోవాలి. కొంచెం మురుమురాలు ఎక్కువనే ఉన్నాయి కదా అండి, నేను 3 స్పూన్ల కోకోనట్ పౌడర్ వేస్తున్నాను, కొబ్బరి పొడి. కొంతమంది కొబ్బరి పొడి పుట్నాల పొడి వేసుకోకుండా కూడా చేసుకుంటారు, కానీ ఇట్లా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకోసమే నేను వేస్తున్నాను. మేము ఎప్పుడు ఇలాగే వేసుకుంటాము, అలాగా వేయకోకుండా అయితే తినరు మా ఇంట్లో. 3 స్పూన్ల కొబ్బరి పొడి, 3 స్పూన్ల పుట్నాల పొడి వేసాను. బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకోవాలి ఎంత మంచిగా కలిసేటట్టు. చూడండి, ప్లేట్లో పెడుతున్నాను. ఇందులోకి మిర్చి అవి చేసుకుంటాం కదండి, ఇప్పుడు నేను చేయలేదు, ఆయన కొనుక్కొచ్చుకున్నాడు మసాలా వడ మిర్చి. దీంట్లో కాంబినేషన్ బాగుంటుందని తెచ్చుకున్నాడు. అవి కూడా సర్వ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. నేను ఇది ప్రిపేర్ చేసే లోపల ఆయన పోయి కొనుక్కొచ్చుకున్నాడు హోటల్లో మిర్చి మసాలా వడ. చూడండి చూడండి, మసాలా వడ మిరపకాయ మిర్చి అండి. ఇలా పెట్టుకొని తినేసేయడమే. రాయలసీమ స్పెషల్ ఇదేనండి. థ్యాంక్స్ అండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.